ఫ్రాన్స్ అంటే ఒక అందమైనటువంటి దేశం, సంప్రదాయబద్ధమైన దేశం, బాధ్యతలు కలిగిన దేశం. ప్యారిస్ అంటే మంచికి అలాగే ఒక అద్భుతమైనటువంటి లుక్కి ఒక పేరు. కానీ శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి షెల్టర్ ఇవ్వదలుచుకుంటే ఒక ప్లేస్ ఫిక్స్ చేసి కూర్చోబెట్టాలి. వచ్చేయండి మీ దోవను మీరు బతకండి అంటే రోడ్డు పక్కన గుడారం వేసుకున్నారు. ఆ గుడారం పెద్దదైంది. 1కి 2 కుటుంబాలని, 2కి 3 కుటుంబాలని, చివరికి ఈఫిల్ టవర్ చుట్టూతా కూడా మురికివాడగా మార్చేసినటువంటి పరిస్థితి. అందమైనటువంటి నగరం కాస్త ఇప్పుడు గందరగోళంగా ఉన్నది. మొన్న మధ్యనే దానికి సంబంధించిన వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటిది. దీంతో విరక్తి చెందినటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నటువంటి వేళ చివరికి ఆ ప్రజాగ్రహానికి ప్రభుత్వానికి మెజారిటీ పడిపోయినటువంటి సందర్భం వచ్చినటువంటి వేళ చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాడుతున్నటువంటి పదం ఏంటంటే బీరూట్, ఏదైతే లెబనాన్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఉందో అక్కడ ఒకప్పుడు ద ప్యారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అనేవాళ్ళు. బీరూట్ అంత అందమైన ప్యారిస్ లాగా ఉండేదన్నమాట. బట్ ఇవాళ ప్యారిస్ కాస్త ద బీరూట్ ఆఫ్ యూరప్ అంటున్నారు. అంటే ఇవాళ బీరూట్ ఎంత దరిద్రంగా ఉందో ప్యారిస్ కూడా అట్టా తయారైందంటూ వెటకారం చేస్తూ స్వదేశీయులే మేక్రాన్ని మారమని పిలుపునిస్తున్నారు.